భారతదేశం ఈశాన్య ప్రాంతంలో ఉన్న నాగాలాండ్ గురించి మాట్లాడినప్పుడు చాలామందికి గుర్తుకొచ్చేది పచ్చని కొండలు, గిరిజన సంస్కృతి, అలాగే హార్న్బిల్ పండుగ. కానీ ఒకప్పుడు ఇదే నేలపై ప్రపంచంలోని అత్యంత భయంకరమైన గిరిజన తెగలు నివసించేవని మీకు తెలుసా? వాళ్ళు శత్రువులను ఓడించడం మాత్రమే కాదు, వారి తలలను కూడా తీసుకొచ్చేవాళ్ళు. అందుకే వాళ్ళని హెడ్ హంటర్స్ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడున్న నాగాలాండ్ అనేది ప్రశాంతంగా కనిపించినప్పటికీ కొన్ని శతాబ్దాల క్రితం ఇక్కడ చిన్న చిన్న తెగల రాజ్యాల గుంపులు ఉండేవి. ప్రతి తెగకు తన సొంత గ్రామం, చట్టాలు, పోరాట వీరులు ఉండేవాళ్ళు. ఒక గ్రామానికి మరో గ్రామంతో ఎప్పుడూ యుద్ధాలు జరిగేవి. భూమి, వేట ప్రాంతాలు, ప్రతీకారం, అలాగే గౌరవం కోసం ఈ యుద్ధాలు జరిగేవి. ఈ ప్రాంతంలో నివసించే అనేక నాగా తెగల్లో ముఖ్యంగా కోన్యాక్ నాగా తెగ తలవేట సాంప్రదాయానికి ప్రసిద్ధి చెందింది. కోన్యాక్ వీరులు యుద్ధంలో శత్రువును చంపిన తర్వాత అతని తలను గ్రామానికి తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇదంతా మనకి భయంకరంగా అనిపించినప్పటికీ అప్పటి వారి సమాజంలో ఇది ఒక గొప్ప వీరత్వానికి చిహ్నంగా భావించేవాళ్ళు. కోన్యాక్ల నమ్మకాల ప్రకారం ఒక మనిషి తలలో అతని జీవశక్తి అలాగే ఆత్మలో కొంత భాగం ఉంటుంది అని నమ్మేవాళ్ళు. శత్రువు తలను గ్రామానికి తీసుకురావటం వల్ల ఆ శక్తి గ్రామానికి కూడా వస్తుంది అని వాళ్ళు నమ్మేవాళ్ళు. అలాగే మంచి పంటలు, సంపద, సంతానోత్పత్తి, గ్రామ రక్షణకు ఇది ఉపయోగపడుతుందని భావించేవాళ్ళు. ఒక యువకుడు నిజమైన వీరుడిగా గుర్తింపు పొందాలి అంటే యుద్ధంలో తన ధైర్యాన్ని నిరూపించుకోవాల్సి వచ్చేది. శత్రువు తలను తీసుకొచ్చిన వీరుడికి ప్రత్యేక గౌరవం లభించేది. కోన్యాక్ వీరుల రూపం కూడా చాలా ప్రత్యేకంగా ఉండేది. వాళ్ళ ముఖాలపై, శరీరంపై పచ్చబొట్లు ఉండేవి. ప్రతి టాటూ ఒక విజయానికి గుర్తు. యుద్ధంలో చేసిన సాహసాలు ఈ టాటూల ద్వారా చూపించేవాళ్ళు. ఒక వీరుడు ఎన్ని తలలైతే నరికాడో అన్ని తలల బొమ్మలు అతని మెడలో ఉంటాయి. ఒకప్పుడు ఈ కోన్యాక్ వీరుడి ముఖాన్ని చూస్తే అతను ఎన్ని యుద్ధాలు చేశాడో, ఎంత పేరు సంపాదించాడో అర్థమయ్యేదని చెప్తారు. వాళ్ళ దగ్గర తుపాకులు లేకపోయినా కఠినమైన యుద్ధ ఆయుధాలు ఉండేవి. పొడవైన ఈటలు, పదునైన కత్తులు, యుద్ధ గొడ్డలు, అలాగే చెక్కతో చేసిన కవచాలను ఉపయోగించేవాళ్ళు. కొండలు, అడవులు, లోయల మధ్య జీవించడం వల్ల గెరిల్లా యుద్ధ పద్ధతుల్లో వాళ్ళు నిపుణులు. తలలను గ్రామానికి తీసుకొచ్చిన తర్వాత వాటిని ప్రత్యేకమైన ప్రదేశాల్లో ఉంచేవాళ్ళు. కొన్ని గ్రామాల్లో స్కిల్ హౌస్ అని పిలిచే భవనాలు కూడా ఉండేవి. ఇక్కడ శత్రువుల పురులను ప్రదర్శించేవాళ్ళు. ఇవి గ్రామ బలం అలాగే విజయాలకు చిహ్నాలుగా భావించేవాళ్ళు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలకులు ఈ ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు ఈ సాంప్రదాయాన్ని చూసి ఆశ్చర్యపోయారు. బ్రిటిష్ అధికారులు దీనిని నిలిపివేయడానికి ప్రయత్నించారు. అయితే నాగాలాండ్లోని దూర ప్రాంతాల్లో ఈ ఆచారం ఇంకా చాలా కాలం కొనసాగింది. ఆ తరువాత క్రైస్తవ మిషనరీస్ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. విద్య, మతబోధన, కొత్త సామాజిక విలువలు వ్యాపించడంతో పాటు ఈ హెడ్ హంటింగ్ కల్చర్ అనేది మెల్లిగా తగ్గటం ప్రారంభమైంది. 20వ శతాబ్దం మధ్య నాటికి చాలా గ్రామాలు ఈ ఆచారాన్ని వదిలేశాయి. సాధారణంగా 1960ల తర్వాత ఈ నాగాలాండ్లోని హెడ్ హంటింగ్ అనేది పూర్తిగా అంతరించిపోయిందని భావించారు. అప్పటి నుంచి కొత్త తరాలు విద్య, వ్యాపారం, ఆధునిక జీవనశైలిని స్వీకరించాయి. ఇప్పటికీ నాగాలాండ్లోని వయసు అయిపోయిన కొంతమంది కోన్యాక్ వీరుల ముఖాలపై పాత టాటూలు కనిపిస్తాయి. వారు హెడ్ హంటింగ్ సాంప్రదాయాన్ని ప్రత్యక్షంగా చూసిన చివరి తరం. వారి కథలు ఇప్పుడు చరిత్రలో భాగమయ్యాయి. ప్రత్యేకంగా లోంగ్వా విలేజ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామం భారతదేశం అలాగే మయన్మార్ సరిహద్దులపై ఉంది. గ్రామంలోని కొన్ని ఇళ్లలో ఒక గది భారతదేశంలో ఉండగా మరో గది మయన్మార్లో ఉంది. ఈ ప్రాంతంలో ఇప్పటికీ కోన్యాక్ సంస్కృతి యొక్క అనేక ఆనవాళ్లు కనిపిస్తాయి. ప్రస్తుతం నాగాలాండ్ తన యుద్ధ చరిత్ర కంటే తన సాంస్కృతిక సంపదకు ప్రసిద్ధి చెందుతుంది. ప్రతి సంవత్సరం జరిగే హార్న్బిల్ ఫెస్టివల్లో నాగా తెగల సాంప్రదాయ దుస్తులు, యుద్ధ నృత్యాలు, సంగీతం అలాగే చరిత్రను ప్రదర్శిస్తారు. ఒకప్పుడు హెడ్ హంటర్స్గా పేరు పొందిన వీళ్ళు ఇప్పుడు తమ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.